కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ లో మీకు కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. దీంట్లో కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమనడం కానీ, కెమికల్ రియాక్షన్స్ ఇచ్చేసి ఈక్వేషన్స్ రాసి బ్యాలెన్స్ చేయమనడం కానీ, లేకపోతే కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుందన్న క్వశ్చన్ ఒక 2 మార్క్స్ రావడం కానీ, ఖచ్చితంగా ఈ కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ లో మీకు 4 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఈ కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయకపోతే ఏమవుతుంది అంటే, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఏంటి, బిఫోర్ ద కెమికల్ రియాక్షన్స్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. అవి ఈక్వల్ గా లేకపోతే లా ఆఫ్ కన్సర్వేషన్ మాస్ అనేది అక్కడ జరగదన్నమాట. మనము కంపల్సరీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెగ్నీషియమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మెగ్నీషియమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఈ ప్రొడక్ట్స్ లో చూసేసరికి మెగ్నీషియమ్స్ 1 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్ 1 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. హైడ్రోజన్స్ 1 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఈ ప్రొడక్టెంట్స్ నాట్ ఈక్వల్ టు రియాక్టెంట్స్. మనం దీన్ని ఎట్లా ఈక్వల్ చేయాలి అని అంటే, ఇక్కడ మెగ్నీషియం దగ్గర ఏ పెట్టేసుకోవాలి, బి, ABCD, ABCD. ఇక్కడ మెగ్నీషియమ్స్ ఎన్ని ఉన్నాయి? ఏ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? మెగ్నీషియమ్స్ ఏ. రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? సి. A ఈజ్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బి. రైట్ హ్యాండెడ్ సైడ్ వచ్చేసి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ డి, 2D. అలాగే ఇంకా ఉన్నదేంటి? క్లోరిన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? క్లోరిన్స్ డి. ఇక్కడ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? సి ఇంటూ 2C. ఇక్కడ మనం ఏం చేస్తామంటే C ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాము, అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇఫ్ C ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 2. B ఈజ్ ఈక్వల్ టు 2 అవుతే ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు B వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 2D. D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. D ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా మిగిలింది ఏంటిది? A వచ్చింది, B వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది C. A ఈజ్ ఈక్వల్ టు C కాబట్టి A ఈజ్ ఈక్వల్ C ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A బదులు A ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. Mg plus B is equal to how much? 2. 2HCl gives C how much? 1. MgCl2 plus D is how much? 1. H2. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ మెగ్నీషియమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ 1 సరిపోయింది. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 సరిపోయింది. క్లోరిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ క్లోరిన్స్ సరిపోయింది. ఈ విధంగా మనం కెమికల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. 4 ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. మీరు ఈజీగా ఇలా చేయొచ్చు. ప్రొడక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి చూసుకొని వాటిని ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు.